సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చిన్నార మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో మంటలు చెలరేగాయి. న్యూట్రల్ కెమికల్ పరిశ్రమలో మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చిన్నార మండలం గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో మంటలు చెలరేగాయి. న్యూట్రల్ కెమికల్ పరిశ్రమలో మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, అసలు అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సింధు, సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామిక వాడలో మహాలక్ష్మి న్యూట్రల్ సాల్వెంట్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో సాల్వెంట్లకు ఒక్కసారిగా మంటలు చెలరడంతో పెద్ద ఎత్తున దట్టమైనటువంటి పొగలైతే కమ్ముకున్నాయి. దీంతో చుట్టుపక్కల పరిశ్రమల కార్మికులైతే భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు న్యూట్రల్ సాల్వెంట్ పరిశ్రమకు హాలిడే కావడంతో ఈ కార్మికులు మాత్రము పరిశ్రమలో ఎవ్వరూ లేకపోవడంతో అక్కడ ఎలాంటి ప్రాణాపాయమును జరగలేదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు హాలిడే కావడంతో అక్కడ కార్మికులు కూడా ఎవరు లేరు. అదే విధంగా ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళే ఉన్నందున ఈ ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడంతో దట్టమైనటువంటి పొగలు వచ్చిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు అక్కడ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి ఉటావుటిన ఫైర్ ఇంజన్లు 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నము ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఇంకా అదుపులోనికి రాని పక్షంలో అక్కడ నర్సాపూర్ దగ్గర ఉన్నటువంటి నర్సాపూర్ ఏరియా నుండి కూడా ఇంకా 2 ఫైర్ ఇంజన్లను కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ దట్టమైనటువంటి పొగలు రావడంతో అక్కడ ఎవరిని కూడా అక్కడ లోపలికి వెళ్లకుండా చూసేటటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. మొత్తంలో చూసుకున్నట్టయితే ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, అలాగే పోలీసులు కూడా కావచ్చు, అక్కడ ఈ మంటలు ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాము.